ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ రామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండకు తత్వ దీపికా వ్యాఖ్యను అందించినటువంటి శ్రీమాన్ శ్రీభాష్యం అపరాచార్య స్వామివారికి నమోవాక్కాలు చెప్పుకుంటూ మనం సుందరకాండ యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పుకుంటూ దానిలో భాగంగా శ్రీరామ సౌందర్యము, సీతా సౌందర్యము, దీనివల్ల కూడా ఇది సుందరకాండ అని అనుకున్నాం. ఇంకా మూడవ సౌందర్యం ఇక్కడ మనకి హనుమత్ సౌందర్యం. ఈ హనుమత్ సౌందర్యాన్ని మనం ఇవాళ ప్రారంభించుకునే ముందు ఒక్కసారి ఆ శ్రీయపదిని మనసారా ధ్యానించి ఇవాల్టి కథాక్రమంలోకి అడుగిడదాం. ఓం నమో నారాయణాయ. ఇంకా మూడవ సౌందర్యం హనుమత్ సౌందర్యం. ఈ సుందరకాండ మొత్తం మీద ప్రధాన పాత్ర ఎవరిది అంటే హనుమా. అతనికి సుందరుడు అని నామధేయం. పరమాత్మ యొక్క విష్ణు సహస్రనామాలలో కూడా సుందర అన్న మాట వస్తుంది. అమ్మవారికి కూడా సుందరి అన్న పేరు కూడా ఉంది. ఇక్కడ సౌందర్యము అన్నది వస్తువుకి సంబంధించినటువంటిది కాదు. ఇంకా ఒకవేళ వస్తువులందు సౌందర్యం ఉంటే అన్ని వస్తువులు అందరికీ సమానమైనటువంటి అందంగా కనబడాలి. కానీ ఒకరికి అందంగా ఉన్న వస్తువు మరి ఒకరికి కనబడదు అందంగా కదండి. అందువల్ల సౌందర్యం ఎక్కడ ఉంటుంది? ఆ వస్తువుల యందు కాక ఆ వస్తువులను చూచి ఆనందించగలిగేటువంటి హృదయంలో ఉంటుంది. అలాగే హృదయంలో ఏ వస్తువు యందు ఆనందం గనక మనకి ఉద్భవిస్తుందో ఆ వస్తువు అందంగా కనబడుతుంది. ఒకరికి ఒక పువ్వును చూచిన తర్వాత అందంగా ఉంది అనిపించిందనుకోండి, అప్పుడు ఆ పువ్వు వారి యొక్క హృదయంలో ఆనందాన్ని కలిగించింది అని భావం. అంటే ఆనందాన్ని దానిలో అంటే వారి యొక్క హృదయంలో పెళ్ళుబుకెట్లా చేసింది. ఇక్కడ హనుమ సుందరుడు అని కదా మనం చెప్పుకున్నాం. అంటే బాహ్యంగా అందమైనవాడు అని కాదు. వానరుడు అందంగా కనబడతాడా అంటే ఇందాకనే చెప్పుకున్నాం, చూసేవారిలో ఉంటుంది అని. ఇక్కడ అందమైనవాడు అని అర్థం కాదు. సుందరుడు అంటే ఆనందాన్ని కలిగించేవాడు అని అర్థం. ఇంకా మనం లేక సీతామ్మవారు సర్వలోక జీవరాశికి కూడా ప్రతినిధిగా ఉంటారు. రామచంద్రమూర్తో ఆనంద స్వరూపుడుగా ఉంటారు. ఆ ఆనంద స్వరూపుని సీతమ్మ వారికి తెలియచేసి ఆమె హృదయంలో దుఃఖాన్ని తొలగించి ఆమెయందు తద్గతమైనటువంటి ఆనందాన్ని అభివ్యక్తం చేసినారు కాబట్టి ఆ హనుమ సుందరుడు. అలాగే సీతామ్మవారి యొక్క విషయాన్ని రామచంద్రమూర్తి వారికి తెలియచేసి ఆయన యందు ఆనందాన్ని పెంపొందించారు కాబట్టి ఇక్కడ ఆ హనుమ సుందరుడు. అంటే ఆనందం ఎవరైతే కలిగిస్తారో వారు అందగాడు అని చెప్పవచ్చు. అలాగే ఆ ఇరువురు యందు ఎలా ఆనందాన్ని కలిగించారో ఆ విషయం మనకు ఇక్కడ వర్ణించబడింది. ఇదే హనుమంతుని యొక్క సౌందర్యాన్ని వర్ణించడం. ఇలాగా హనుమత్ సౌందర్యాన్ని వర్ణించింది కాబట్టి కూడా ఈ కాండను సుందరకాండ అని అంటారు. ఈ విధంగా పాత్రగతంగా సుందరకాండను గనక మనం
చూసినట్లయితే రామ సౌందర్యము, సీతా సౌందర్యము, హనుమత్ సౌందర్యము కూడా వర్ణించబడింది. ఇంకా లోపలికి వెళ్తే ఆధ్యాత్మికార్థంగా భగవత్ సౌందర్యము, జీవ సౌందర్యము, ఆచార్య సౌందర్యము కూడా వర్ణించినటువంటి కాండ కాబట్టి దీనికి సుందరకాండ అన్న పేరు తగును. ఇప్పుడు మళ్ళా 3 పేర్లు చెప్పుకున్నాముగా, దీనిలో భగవత్ సౌందర్యం అన్న మాట ఇక్కడ తెలుసుకుందాం. పరమాత్మ నిరవధికమైనటువంటి వాత్సల్యం కలిగినటువంటి వారు, దయామయుడు, క్షమించే గుణం అపారంగా కలవారు. జీవుడు ఎన్ని తప్పులు చేసినా సరే అతడు తనకు దూరమవుతూ ఉంటే ఆయన పరితపిస్తారు, ఓర్వలేరు. అతని తప్పులన్నీ కూడా మరిచిపోతారు. ఆ జీవుడు తిరిగి మరల తనను పొందడానికి కలిగేటువంటి కష్టం, అలాగే పొందేటువంటి బాధ కన్నా కూడా ఆయనే ఎక్కువగా బాధపడతారట. సీతమ్మవారు తాను కోరి రాముణ్ణి దూరం చేసుకున్నారు, అంతే కదండి. మాయాలేడి అన్న విషయం, లేక బంగారపు మచ్చలున్నటువంటి ఆ లేడి ప్రపంచంలో ఎక్కడా ఉండదు అన్న విషయం చతుర్వేద పారంగతురాలు, నవవ్యాకరణ పండితురాలు అయినటువంటి సీతమ్మవారికి తెలియదా? లక్ష్మణస్వామికి తెలియదా? రామచంద్రమూర్తికి తెలియదా? కానీ ఆ క్షణంలో ఆ భగవన్మాయ ఆమె యందు వారి యందు కూడా ఉండి ఆ లేడిని కోరుకునేట్లా చేసింది. ఇలా ఆ లేడి యొక్క వ్యాజ్యాన్ని పెట్టుకుని సీతమ్మవారు రామచంద్రమూర్తికి దూరమైతే అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి యొక్క రక్షణలో ఉండమని ఆదేశించి తాను ఆ లేడిని జీవంతో కానీ నిర్జీవంగా కానీ తెస్తాను అని చెప్పి వెళ్తే, అలా తనకు రక్షణ ఇచ్చేటువంటి లక్ష్మణస్వామిని కూడా అనేకానేక మాటలతో, పరుషమైనటువంటి పదాలతో దూరం చేసుకున్నారు, దూషించి. ఇలా దూరమైన తర్వాత అప్పుడు రామచంద్రమూర్తినే తిరిగి పొందాలి అని పరితపించారు. ఇక్కడ సీతామ్మవారి యొక్క దుఃఖం కన్నా రామచంద్రమూర్తి వారి యొక్క దుఃఖమే చాలా చాలా ఎక్కువ. ఇక్కడ ఎందుకు ఇలా అంటే, స్వామి యొక్క వాత్సల్యం మన యందు అలాగే ఉంటుందండి. అలాంటి వాత్సల్యమే ఆ స్వామికి అందం. ఆ వాత్సల్యము, దయ ఈ రెండూ గనక పరమాత్మ మన యందు చూపించకపోతే ఆయన్ని మనం ఎందుకు కోరుకుంటామండి? అలా కోరుకోబడినటువంటి వారెవరైతే ఉన్నారో అతడు అందగాడు. అలాంటి భగవత్ సౌందర్యం ఇక్కడ వర్ణించబడింది కాబట్టి ఇది సుందరకాండ. ఇప్పుడు రెండవదైనటువంటి జీవ సౌందర్యాన్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ సీతామహాదేవి అంటే ఆ ఆర్యామహాదేవి అయినటువంటి లక్ష్మి మనకు ఇక్కడ సీతామహాదేవిగా ఆవిర్భవించారుగా. మన యొక్క స్వరూపము అంటే ఇక్కడ జీవుని యొక్క స్వరూపాన్ని శిక్షించడం కోసం, ఇక్కడ శిక్ష అన్న మాటకు అర్థం మనం వ్యవహారిక భాషలో ఉన్నటువంటి శిక్ష కాదు, అంటే ఎలా తాను నడుచుకోవాలో అనేటువంటి పద్ధతిని తెలియచేయడాన్ని శిక్ష అంటారు. అందుకని ఆమె మానవ జీవితం ధరించినటువంటి ఆమెగా తాను నటిస్తున్నారు. ఇంకా జీవునకు సౌందర్యం అంటే ఏంటయ్యా? మనకు సౌందర్యము అంటే భగవంతుని చేత మనం వరించబడడం. అలా భగవంతుని చేత వరించబడ్డానికి కావలసినటువంటి సౌందర్యం ఇక్కడ బాహ్యమైనటువంటి రూపం కాదు, ఆంతరంగికమైనటువంటి ఆత్మ సౌందర్యం కావాలి. దాన్ని చూచి భగవానుడు వరిస్తారు. ఇప్పుడు ఒక్కసారి మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క కథలోకి వెళ్ళి చూద్దాం. జగదంబ త్రిలోక సుందరి, పర్వతరాజపుత్రి. అలాగే
తన తండ్రి ఇంట ఉన్నప్పుడు పరమేశ్వరుల వారు అక్కడికే తపస్సు చేసుకోవడానికి వచ్చారు. అప్పుడు ఆ హిమవంతుడు ఆ పరమేశ్వరుల వారికి సపర్యలు చేయమని ఆమెకు చెప్తారు, ఆమెను నియమిస్తారు. ఆమె సహజ సౌందర్యవతి, యవ్వనవతి, పైగా అలంకరణ చేసుకుని ఆమె శివుని యొక్క సన్నిధానానికి వెళ్ళారు. ఈలోగా మన్మధుడు బాణాలు వేసి శివుని యొక్క హృదయంలో ఆమె మీద అనురాగాన్ని కల్పించాలి అని ప్రయత్నించాడు. కానీ పరమేశ్వరుల వారు ఆ మన్మధుణ్ణి దహించి వేసి అక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోయారు. అప్పుడు పార్వతీదేవి అనుకున్నారట, ఇది ఒక సౌందర్యమా? ఆ పరమేశ్వరుల వారికి ఆనందాన్ని కలిగించినటువంటి ఈ బాహ్య సౌందర్యం దేనికి అని తనను తానే నిందించుకున్నారట. అంటే ప్రియుని యొక్క ప్రేమను పొందలేనటువంటి అందం అందమా అని వెంటనే నారచీర కట్టుకొని జపమాల దాల్చి మౌంజిని ధరించి తపస్సు చేయడానికి ఆరంభించారు. ఎలా? మండు వేసవిలో 4 పక్కల అగ్నిగుండాలు, మధ్యలో తాను, పైన సూర్యుడు. వర్షాకాలంలో ఎక్కడా ఆచ్ఛాదన లేకుండా ఉన్నటువంటి చోట ధారాపాతంగా కురిసేటువంటి వర్షంలో, శీతాకాలంలో చల్లటి నీటిలో నిలబడి తపస్సు చేస్తున్నారు ఆమె. అలా పరమశివుడు అప్పుడు ఒక బ్రహ్మచారి యొక్క వేషంలో అక్కడికి వస్తారు. తనని తాను నిందించుకుంటారు. ఓ అమ్మాయి, పుట్టుక తెలియనివాడు, అందం లేనివాడు, జటాధారి, దిగంబరుడు అయినటువంటి అతడు నీకు భర్త ఏంటి? నీ అందమేంటి? అతని యొక్క అందవికారమేంటి అని అంటే ఆమె చెలింపక ఆ పరమశివుని యందే తన యొక్క అనురక్తిని కలిగి ఉన్నారు. అప్పుడు పరమశివుడు అన్న మాటలు ఏంటో చెప్పమంటారా? తవాస్మిదాసః క్రీతస్తపోభిః అన్న మాట వాడారు. ఇది ఎవరూ ఎక్కడా కూడా వాడి ఉండకపోవచ్చండి ఒక ప్రేయసి యందు. అంటే ఓ పార్వతి, ఈ పరమశివుడు ఈ క్షణం నుంచి నీకు దాసుడు. పైగా నీ యొక్క అమేయమైనటువంటి తపప్రభావం చేత నన్ను నీవు గెలుచుకున్నావు, లేక నేను నీ చేత కొనబడ్డాను. అంటే ఇక్కడ బాహ్యంగా పురుషుణ్ణి ఆకర్షించేది శరీర సౌందర్యం, పరమపురుషుణ్ణి ఆకర్షించేది ఆత్మ సౌందర్యం. దానినే తపస్సు అంటారు. అందుచేత జీవుని యొక్క తపస్సే సౌందర్యం. ఇక్కడ సీతామహాదేవి సుందరకాండలో రామచంద్రమూర్తి వారిని పొందడానికి చేసినటువంటి ఆ ఘోరమైనటువంటి తపస్సే ఆమె సౌందర్యం. ఇది జీవుడిగా అంటే మనకు ఉండవలసినటువంటి సౌందర్యం. అలాగే రామ సౌందర్యం, జీవ సౌందర్యం, ఆచార్య సౌందర్యం వర్ణించబడింది కాబట్టి ఇది సుందరకాండ అని చెప్పబడుతోంది. ఇలా 9 రకాలైనటువంటి సౌందర్యాలు ఇక్కడ మనకు కనబడతాయి. ఇప్పుడు మానవ జీవితమే రామాయణ కథ. ఇది ఎలా మనకు సంప్రాప్తమవుతుంది, ఈ మాట మనకు ఎలా సరిపోతుందో రేపటి రోజున పరమాత్మ యొక్క కృప వల్ల చర్చించుకుందాం. అంతవరకు హరి ఓం తత్సత్.